రాజు ఆ బంగారు గుడ్డు నమ్మి ఆ డబ్బులతో ముందుగా తను ఒక ఇల్లు కొనుక్కున్నాడు. ఆపై కుటుంబానికి కడుపు నిండా ఆహారం, కొత్త బట్టలు కొన్నాడు. రాజు కుటుంబం పేదరికం నుండి బయటపడింది. అమ్మ, నాన్న, చెల్లి, మీకోసం కొత్త బట్టలు తెచ్చాను. బాతు ప్రతి పౌర్ణమికి ఒక బంగారు గుడ్డు ఇచ్చేది. బాతు ప్రతి పౌర్ణమికి వచ్చేటప్పుడు రాజు తన కోసం ఇష్టమైన ఆహారం తీసుకుని నది ఒడ్డుకు వెళ్ళేవాడు. బాతు, నీకోసం ఇష్టమైన పదార్థాలు తీసుకొచ్చాను, తిను. బంగారు గుడ్డును ఇచ్చేది. రాజు కుటుంబం పేదరికం నుండి బయటపడడమే కాకుండా గ్రామస్తులకు కూడా సహాయం చేసేవాడు. ఆహారం, మందులు, బట్టలు ఇచ్చేవాడు. గ్రామస్తులకు తన శక్తికి మించిన సహాయం చేసేవాడు ప్రజలకు. ఆకాశం నుండి బాతు రాజు ప్రజలకు సహాయం చేయడం చూసి చాలా సంతోషపడింది. ప్రతి పౌర్ణమికి తను ఇచ్చే ఒక బంగారపు గుడ్డు కంటే ఎక్కువ ధనం ప్రజలకు సహాయం చేస్తున్నాడు. రాజు ఆ బాతును స్నేహంగా మారిన దేవతల దూతగా భావించాడు. నీతి: దయ చిన్నదైనా దాని ఫలితం గొప్పది. నిస్వార్థమైన దయ ఎప్పుడూ అద్భుతాలను సృష్టిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.